ఎందుకు నిన్న మీద ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారా? కెమెరా ముందు మాట్లాడను, కెమెరా తర్వాత చెప్తాను అంటున్నాడు. అంటే చూసే జనాలకు ఏమనుకోవాలి? చెప్పు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి. ఒక్కొక్కరు కామెంట్లలో నేను తిడుతుంటే నాకు పిచ్చి లేస్తుంది. అయిన తప్పు కాదు, నా తప్పు కాదు. అక్కడ అలా చెప్పట్లేదు కదా. ఎందుకు అట్లా గర్వం అవుతున్నావు నాకు అర్థమైతే లేదు. గర్వం అయితే దెబ్బ తాకితే నా చేయి దెబ్బ తాకినట్టు అంటున్నాడు. ఇప్పుడు నీకేమైతే మీ ఇమ్రాన్ అన్నకు కాదా? అలా మాట్లాడితే అక్కడ బదనం అయ్యేది ఎవరు? నీకేమైనా ఎవరు బాధపడాలి? మీరే వాడతారు. మీరే అడుగుతున్నాడు మరి. అందుకే ఎందుకంటే నాకు అన్న మసాలా చెప్పాడు, ఎవరైనా మాట్లాడితే పెద్దవాళ్ళు మాట్లాడితే సైలెంట్ ఉండరా అని చెప్పి మసాలా అన్నాడు. దాని వల్లనే సైలెంట్ ఉంటాను. అర్థమైందా? నాకేం మాట్లాడలేక కాదు, అర్థమైందా మమ్మీ? ఒకప్పుడు అన్ని ఎలాగా అభిమానించేటో ఇప్పుడు ఒక్కొక్కరు తిడుతుంటే ఆ బాధ మరి నాకే ఉంటది. కాబట్టి నేను ఇంత గట్టిగా వరుకుంటా అడుగుతున్నాను. నాకు అర్థమవుతుంది మమ్మీ, ఎందుకు అట్లా వరుతున్నావు? వరుతూనే ఇంకా పిచ్చిలేస్తాను నేను ఎంత చక్కగా ఉందో వరుతున్నావు. జరసేపు నువ్వు ఆపితే ఏంది ఇది అనేసి నేను అడుగుతాను. నిన్నటి ఫ్యామిలీ వీడియో చూసాను, ఈ రోజు ఇర్ఫాన్ వీడియోలో చూసాను. ఎందుకు నిన్న మీద ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారా? నాకు ఈ రోజు ఏం జరిగింది అన్నది తెలియాలి. అందరూ నువ్వు చూసేటోళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే విధానం బట్టి నువ్వు ఏదో చేసావు, నీదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు ఎందుకు మూసుకొని ఉంటున్నావు? నువ్వెందుకు మూసుకొని ఉంటున్నావు? ప్రతి ఒక్కసారి ఏ విషయం జరిగినా, ఇప్పుడు ఎవరో పడిపోయినా నువ్వే కారణం. ఒక బండి తీసుకెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నా దానికి నువ్వే కారణం. నువ్వు ఎందుకు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు లేకు, ఫస్ట్ లేకు. నాకు అసలు ఏం జరిగింది చెప్పు. ఆయన ఏమో ఈ రోజు ఏమంటుండు, కెమెరా ముందు మాట్లాడను, కెమెరా తర్వాత చెప్తాను అంటున్నాడు. అంటే చూసే జనాలకు ఏమనుకోవాలి? ఏం జరిగింది? ఏం లేదు. ఇమ్రాన్ అన్న ఏమంటాడు, బండి అది మంచి బండి కాదు, అందుకే నన్ను అడిగి తీయాలని అన్నప్పుడు అలాంటి బండ్లు నీకు ఎందుకు ఇప్పించాలి? నాకు అది నడపనికి వచ్చు. వాళ్ళు చిన్న కూసులా? అది అలవాటు ఉంటే నడపగలుగుతారు మమ్మీ. అసలు ఏం జరిగింది? నువ్వు పడేసావా? ఏం పడేయలేదు. మరి దేనికి? మరి నిన్నెందుకు అంటున్నారు? ఏమైందంటే నేను కట్టపని ఉన్నా మమ్మీ, నడుపుకుంటాము. నేను రచన నడుపుకుంటాం. నేను ఇందాక వీడియో చెప్తున్నాడు కదా, నేను లేని తర్వాత వచ్చిందని చెప్తున్నాడు కదా ఆయన, కట్టప్ప లేడనేసి. నువ్వే ఉన్నావు, నువ్వే కారణం, నువ్వే అని చెప్తున్నారు అక్కడ. మనకి యాక్సిడెంట్ అయిన వీడియోలు ఉంది కదా మమ్మీ. ఏముంది? ఇమ్రాన్తోనే చెప్పినాను డైరెక్ట్. నేను నువ్వు చెప్పింది అక్కడ ఎవరేం నమ్మట్లేదు కదా. అది కాదు, నువ్వు చెప్పింది కదా. ఇప్పుడు ఆయన నిన్న ఫ్యామిలీ వీడియోలు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఎవరు అడిగినా కూడా నేను కెమెరా ముందు మాట్లాడా, కెమెరా తర్వాత ఏమంటారు? నాకేం తెలుసు మమ్మీ, మరి నేను కదా. వీళ్ళు కూడా పర్టికులర్ గా బబ్బుగాడి తప్పుందా, బబ్బు కూడా తప్పుందా? నా తప్పుంటే నాకు కూడా తాకుతుంది కదా. ఏమైంది? నాకు టీమ్ లో అందరికన్నా పెద్దోడు నువ్వే అయిపోయావు, వాళ్ళందరూ చిన్నోళ్ళు అయిపోయారు నీకన్నా. అట్లా అర్థమైందా? నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు పెద్దోడు అయిపోయావు, అక్కడ వాళ్ళు చిన్నోళ్ళు అయిపోయారు. అందుకే నీ వాళ్ళ తప్పు జరుగుతుంది. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి. ఒక్కొక్కరు కామెంట్లలో నేను తిడుతుంటే నాకు పిచ్చి లేస్తుంది. మమ్మీ నాది ఏం తప్పు లేదు మమ్మీ. నేనెందుకు పడేస్తా? అన్న తీసుకొని అన్న గుర్తు కెమెరా ముందు చెప్పను అన్నప్పుడు మరి వీడియో ఎందుకు పెట్టుడు? నేను
నేను చెప్తా కదా ఏమైందంటే నేను అలా వచ్చాను నడుపుకుంటున్నాం మేమిద్దరం ఏదో ఒకటి చేసుకుంటున్నాం వీడియో చేసుకుంటాం స్టార్టింగ్ నుంచి ఉన్నాడా మరి ఈ రోజు ఇర్ఫాన్ వీడియోలో లేడని చెప్తున్నాడు ఆయన మధ్యలో వచ్చి తర్వాత వచ్చిందని చెప్తున్నాడు లేదు మమ్మీ మొత్తం చూడు ఆ మాట నేను ఎప్పుడు ఇమ్రాన్ అని అన్నాడు కదా మమ్మీ ఇమ్రాన్ అని అన్నాడు నేను రచ్చాను నడుపుకుంటే షామన్ వచ్చిండు మమ్మీ అడిగిండు ఇచ్చిన నేనేం చేయాలి నువ్వు తీసుకెళ్ళావా సామాన్య అంటుండే కదా నాదే తప్పు బబ్బు ఏం తప్పులే అంటే చెప్పే విధానం ఎలా వింటావా ఎట్టకారం అని కాదు అక్కడ ఏంటంటే నీ తప్పున్నా కూడా ఆ తప్పు ఆయన మీద వేసుకున్నట్టు చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఆయన దెబ్బలు కాసి ఉండొచ్చు దెబ్బలు తాకి ఉండొచ్చు కానీ ఇక్కడ బద్నాం అవుతుంది నా తప్పు లేదు ఆయన అన్నకు కూడా ఏం అర్థం కాలేదు ఎందుకంటే రోడ్డు స్ట్రేట్ ఉండి సడన్ గా లోన్ ఉంది అది ఆయన తప్పు కాదు నా తప్పు కాదు అక్కడ అలా చెప్పట్లేదు కదా మమ్మీ నేను చెప్తున్నా నేను ఎందుకు తీసుకోవతా అట్లా చెప్పైతే నువ్వు మాట్లాడితే అవుతుంది లేదంటే చూసే ప్రతి ఒక్కరు నీదే తప్పు ఆ కామెంట్లు చూస్తే నాకు తల్లిగా నాకు బాధ అనిపించదా కొందరైతే శాపాలే పెడతారు కొన్ని వీడియోస్ వల్ల అవును మమ్మీ వింటావా నా మాట వింటావా ఆడ ఎవరికి తప్పు లేదు ఏమైందంటే అన్న వచ్చిన పండు అడిగిండు నేను రచ్చన నడుపుకుంటున్నాము ఏదో ఏం చేసుకున్నాం మేము బండి కాదు ఉన్నాం మమ్మీ ఫస్ట్ మేము బయట ఉన్నాము ఆయన వచ్చిండు బండి తీసుకుండు బండి తీసుకుండు అడిగిండు సరే తీసుకోరాడు అడిగిండి ఇయ్యాలన్నా మళ్ళీ ఇచ్చేసి ఎవరిని పిలిచినా కూడా తిరిగి నీ మీదే రివర్స్ చెప్తారు ఎవరిని పిలిచి అడిగినా కూడా తిరిగి నీ మీద రివర్స్ ఏమంటున్నా టీమ్ లో అందరికన్నా పెద్దోళ్ళు నువ్వు అయిపోయావు వాళ్ళందరూ నీకన్నా చిన్నోళ్ళు అయిపోయారు మరి అలాగే అవుతుంది అది చిన్నపిల్లలు కాబట్టి అది తెలియక చేస్తారు నువ్వు తెలిసి తప్పు చేసినట్టు అందరూ నిన్ను బదలాం చేస్తున్నారు నీకు అన్ని తెలుసురా వాళ్ళకి ఎవరికి ఏం తెలీదు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు నువ్వు పెద్దోడివి సరే నా తప్పు ఉంటే నేను కూడా బండి మీద ఉంటాను నాకు కూడా అడుగుతున్నాను కదా ఒకవేళ నువ్వే పడేసాను ఉంటే అంత పెద్ద లో ఏందంట మరి ఆ లోయ బట్టి నీకెందుకు ఏం రావట్లేదు తప్పు ఉంటే సామాన్యంత సైలెంట్ నిన్న ఫ్యామిలీ వీడియో చూడు బాబు నేను ఏమంటున్నా నీకు అర్థమైతే నేను నిన్న చూసుంటే వీడియో నిన్ననే అడుగుతుండే చూసాను నీకు చెప్తున్నా నేను చెప్పేది నువ్వు ఎందుకు అట్లా గర్వం అవుతున్నావు నాకు అర్థమైతే లేదు గర్వం అయితే మాట అంటే నీకు అంత ఎందుకు వస్తుంది నీకు వస్తుంది నిన్ను అందరూ అంటున్నారనేసి బాధ కొద్ది నాకు రాదనమాట నాకు నవ్వాలేడా అర్థమైతే మమ్మీ ఆగు అలా నీకు ఏమైంది నీకు నా తప్పు లేదని చెప్తున్నా నాకు చెప్పొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు నిన్ను టార్గెట్ చేస్తున్నారు చాలా రోజులు నువ్వు వాళ్ళకి చెప్పు టార్గెటే చాలా రోజులు ఏ జరిగినా బబ్బు బబ్బు లేక బబ్బు పేరు తీయకపోతే కాదేమో మరి నేను చెప్తాను సో గైస్ ఆడ నా తప్పు గనక నిజంగా ఉండుంటే శ్యామన్న గాని ఇమ్రాన్ అన్న గాని ఊకుండే వాళ్ళు కాదు ఎందుకంటే శ్యామన్ అప్పుడే చెప్పేసి ఉంటే వీంది ఇట్లా తప్పు ఉందని చెప్పేసి కానీ ఆడ నా నిజంగా ఏం తప్పు నేను ఒకసారి ఫ్యామిలీలో వీడియో చూసి అప్పుడు నేను చూడలే అంటే హాస్పిటల్ పిలిచినా కూడా వెళ్ళలేదు అంటే నీ తప్పు లేకుండా మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు నేను కాదు మమ్మీ ఆయన విజయాన్ని ఏమైంది ఆయనకు అర్థం కాలేదు ఆయన కోపంలో నన్ను తిట్టేసింది కానీ నేను ఏం చేయాలి వచ్చేసిన మమ్మీ ఆయనకు అర్థమైంది చెప్తేనే కదా అర్థమయ్యేది చెప్పే టైం చెప్తాను చూడు మమ్మీ మమ్మీ నాకు ఇయ్యరు అందరు వాళ్ళు మాట్లాడతారు ఇమ్రాన్ అన్న ముఖం చూసి కమ్యూనిటీ వస్తుంది ఎందుకంటే నాకు అన్న మసాలా చెప్పాడు ఎవరైనా మాట్లాడితే పెద్దవాళ్ళు మాట్లాడితే సైలెంట్ ఉండరా అని చెప్పి మసాలా అన్నాడు దాని వల్లనే సైలెంట్ ఉంటాడు అర్థమైందా నాకేం మాట్లాడలేక కాదు అర్థమైందా మమ్మీ విజయాన్నకి శ్యామానికి మంచి బాగుంది మమ్మీ ఆ కోపం లేదు లేదా ఉంది మమ్మీ ఇప్పుడు ఆయన దెబ్బ తాకితే నా చేయి దెబ్బ తాకినట్టు అంటున్నాడు ఇప్పుడు నీకేమైతే మీ ఇమ్రాన్ అన్నకు కాదా ఏం జరిగి ఇప్పుడు ఆయన వచ్చి బండి ఇప్పుడు ఆయనకి తెలియదు డ్రైవింగే తెలియదు ఇప్పుడు నిన్న వీడియోలో అంటున్నాను ఎప్పుడైనా నువ్వు వీడియో చూడు నేను ఎప్పుడైనా బండి నడిపిందా అని అడుగుతున్నాడు
అంటే ఇక్కడ ఎలా ఉంది తెలుసా, ఆయనకి బండి నడుపుడు తెలియదు, నువ్వు కోరుండే ఆయనను గుంజుకోబోయి నడిపించి ఏదో తోసేసినట్టు ఉంది బలవంతంగా. సరే మమ్మీ నేను పోయి మాట్లాడతాను, నువ్వు బాధపడవు, నేను పోయి మాట్లాడుతా అంటున్నావు కదా. నువ్వు ఫోన్ చేయరా, చేసుకుంటాను, నువ్వు ఫోన్ చేయొకసారి నేను అడుగుతాను. ఇది కరెక్ట్ కాదురా, ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక రోజు ఆయన బాధ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఆయన టెన్షన్ ఉన్నాడు, శ్యామన టెన్షన్ ఉన్నాడు, మళ్ళీ ఎందుకు మనం టెన్షన్ పెట్టు ఓని. ఇప్పుడు ఈయన శ్యామన్ ఏమంటున్నాడు కెమెరా ముంగట నేను చెప్పను, తర్వాత మాట్లాడు. ఈయన అడుగుతున్నాడు, విజయ్ అడుగుతున్నాడు, నీకు తప్ప బబ్బు తప్ప అంటే కెమెరా ముందు చెప్పరా అంట. అది తెలవదంటే మరి చూసేటోళ్ళు ఏమనుకోవాలి చెప్పు. ఇక్కడ నెత్తి వాచింది అంటున్నారు, ఇది అంటున్నారు, రేపు పొద్దున ఏదైనా అయితే ఎవరిని అంటారు? అది చిన్న విషయం, నెత్తి వాపు వచ్చింది ఇది అయ్యింది అని అంటే మరి నేను చూస్తూ ఊకలా నేను వెళ్ళి లొల్లి పెట్టుకోవాలి అంతోని. మరి ఎవరు పెట్టుకుంటారు? ఎవరున్నారు అడగనీకి నీకు? ఇప్పుడు నీ గురించి అడగనీకి ఎవరున్నారు చెప్పు. అన్న అడుగుతాడు మమ్మీ, ప్రతి దానికి నేను వెళ్ళి అలా గొడవలు పెట్టుకుంటే బాగానే ఉంది. మరి ఇమ్రాన్ అడుగుతాడు మమ్మీ. ఏది ఇమ్రాన్ అన్న అసలు అలాంటి బండి అది మంచి బండి కాదు, అది ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నప్పుడు అలాంటి బండి ఇప్పించడం నీ ఇమ్రాన్ తప్పు. నాకు వచ్చు, నీకొచ్చా? నీకెప్పుడు ముందే నడుపుకున్నావా? అలాంటి బండి ఎప్పుడు నడిపావు నువ్వు? ఉండే బ్లూ కలర్ ఉండే మమ్మీ నా దగ్గర, పిచ్చినాను జీప్ ఎందుకు అవుతాయి 4 రూపాయలే, బ్లూ కలర్ ఉండే నా దగ్గర, ఇప్పించిండు కదా అప్పుడు. అదే నువ్వు పెద్ద మగోడు వాళ్ళందరికన్నా నీకు అన్ని వచ్చి వాళ్ళకి ఏం చేత కాదు. అట్లా కాదు మమ్మీ, ఆయన అనుకోలేరు మమ్మీ. ఇప్పుడు ఆయన ఇది అనుకోకుండా జరిగినట్టు లేదు, ఏదో కావాలని పడేసినట్టు నిన్ను కవర్ చేసి కదా, నాకు తెలుసు కదా. అరే నాయన నువ్వు ఒకసారి వీడియో చూసి మాట్లాడరా, నీకు తెలుసు అయితే. వీడియోలో వాళ్ళట్లా మాట్లాడుతున్నామో కానీ నాకు తెలుసు. అలా మాట్లాడితే అక్కడ బద్దం అయ్యేది ఎవరు? నేనైతా. నీకేమైనా ఎవరు బాధపడాలి? మీరే వాడతారు. మీరే అడుగుతున్నాను మరి. అందుకే ప్రతి విషయంలో నేను మీతో ఇలా మాట్లాడతాను మళ్ళీ. ఏదో ఇలా సిచ్యువేషన్ జరిగితేనే కదా. ఏంది రచ్చన పిలుస్తావు, 2 నిమిషాలు ఏదో సైలెంట్ మాట, తర్వాత ఈడిదే తప్పు అన్నట్టు మాట్లాడతాడు. చెయ్యి ఫోన్ చేయి. మాట్లాడాలి ఈయన నుంచి ఒక క్లారిటీ ఇప్పిస్తాము రచన నుంచి. చెప్పు, మా అమ్మ మొత్తుకుంటుంది, తప్ప ఎవరో తెలియాలని అంటుంది. నిజంగా ఏమనుకుంటున్నారు అంటే అందరూ, హలో ఏడులోనా ఇలా దగ్గర అవునా, నాకు ఆ విషయం చెప్పు. నువ్వు మాట్లాడు. లొల్లి కాకపోతే ఏంది, కామెంట్లలో అన్ని వేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ఈడు తీసుకెళ్లి పడేసిండా? ఎవరు చెప్పిరా అంటే ఏంది? ఫ్యామిలీ వీడియో చూసినావా? నేను మొత్తం చూసినా. ఆయన ఏమంటున్నాడు, ఎవరు అడిగినా కూడానా నాదే తప్పు అయిపోయింది, బబ్బుగాడిది ఏం తప్పు లేదు, నాదే తప్పు అంటే అది ఎలా ఉంది తెలుసా? బబ్బుగాడు తప్పు ఉన్నా కూడా ఆయన మీద వేసుకొని ఆయన తప్పు ఒప్పుకున్నట్టు. ఇంకొకటి ఏమంటే కెమెరా ముంగట మాట్లాడిన, నేను చెప్పి ఏమైందంటే కెమెరా ముంగట మాట్లాడను, కెమెరా వెనక తర్వాత చెప్తాను అంటే చూసే జనాలు ఏమనుకోవాలి? క్లారిటీ చెప్పినాక మళ్ళీ ఈ మాటలన్నీ ఎందుకని అంటున్నా. సరే ఇప్పుడు నా కొడుకే పడేసిండు అనుకుందాము, అంత పెద్ద లోయ అంటున్నారు, ఆయనకి అన్ని దెబ్బలు తాకినాయి, మరి నా కొడుకు ఎందుకు ఒక దెబ్బ కూడా తాకలేదు? వినిపిస్తలేదా? అరే నేను చెప్తాను, నువ్వు నీకు ఎంత ఉన్నావు, నువ్వు అంత నోరేసుకొని మాట్లాడుతున్నావు. నేను మాట్లాడిన దానికి నువ్వు ఆగు. చూసింది నేను, చదివిన దాన్ని నేను. ఇప్పుడు కామెంట్లు ఆగు. నువ్వు ఏంది? అందుకే ఉన్నాను అడుగుతున్నా కదా ఏం చెప్తాడని. అది కామెంట్ కోసం కాదు. ఇగో కామెంట్లు ఎలా వస్తాయి? వీడియోలో మనం మాట్లాడిన దాన్ని బట్టే వస్తాయి. మరి ఆయన ఏం చెప్తున్నాడు? నేను కెమెరా ముందు బబ్బు తప్ప నీ తప్ప అని అడిగితే నేను కెమెరా ముందు చెప్పాను, కెమెరా తర్వాత చెప్తా, వెనకతలు చెప్తానంటే చూసేటోళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? మరి అంత పిచ్చోలా?
ఆ. ఒకటే చెప్తున్నా. ఆయన దెబ్బలు సరే, నేను చెప్తున్నా అంటే నేను ఆయన ఏం చెప్తున్నా ఏ ఒర్రకు మాట్లాడు నువ్వు నేను చెప్తున్నా అంటే నువ్వు బీబీలో చెప్తున్నావు మమ్మీ ఆయన వాళ్ళు చెప్పేది కూడా వినాలా మనము వచ్చి నొక్కాను వరుతా నువ్వు ఆపేతే, నువ్వు ఆపు. చెప్పు. చెప్పాలి చెప్తున్నా ఒకటి నేను చెప్పేది వినండి అంటే ఇగో పప్పు కానీ ఏం తప్పులేదు, ఏం మాత్రం తప్పులేదు. వాడు పప్పు గారు రీల్ తీసుకుంటే బయటకు వచ్చి ఉన్నాడు. అన్న స్టార్టింగ్ ఒకటి అడుగుతా, స్టార్టింగ్ నుంచి మన ఇద్దరం ఉంటేనే మన ఇద్దరే ఉన్నాము. అప్పుడు శ్యామన్ వచ్చి బండి అడిగిండు కదా, లేకపోతే నేనే తీసుకొని శ్యామను నడపన్నా అని ఇచ్చిన. అవునా? కానీ నేను అడుగుతున్నా, నన్ను అడగని, నేను అడుగుతున్నా. ఇది ఎందుకు మాట్లాడుతున్నా ఆగు మరా చెప్పు అన్న, చెప్పన్న. ఇగో ఆంటీ వినండి ఒకసారి. చెప్పు. వాడి తప్పు ఏ మాత్రం లేదు. ఆ. ఏమైందంటే మేము బయట రీల్ తీసుకోనికే వాడు పప్పుగాడు వచ్చిండు. ఉమ్, పప్పుగా నేను ఉన్నాము. ఆయన కొద్ది ఒక 5 minutes తర్వాత ఆయన వచ్చిండు. ఉమ్. ఆయన వచ్చి బండి రా అన్నాడు. ఏదైనా మేము రీల్ తీసుకుంటాం, కొద్దిసేపు తర్వాత ఇస్తాను. అరే నేను అడుగుతాను, ఇస్తాను ఎవరో పోయి అని ఫోర్స్ చేసి ఆ, అదే తర్వాత తీసుకున్నాం రీల్ అని చెప్పేసి ఉమ్, మేము ఆడ కొంచెం దూరం వేప చెట్టుకి ఉన్నాం మేము. ఉమ్. ఆ బండిలో ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ఒక్కడే ఉండి ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడు మరి ఇంకోరంటూ ఒక దెబ్బలు దాటుకునేనా? నేను అదే అంటున్నా, అదే ఆడిది ఏం తప్పు లేదు అన్నట్టు మాట్లాడి ఆయన ఎట్లా అంటే ఈయన్ని కవర్ చేస్తున్నట్టు తప్పంతా ఆయన మీద వేసుకున్నట్టు, అంటే వినేటోళ్ళకి చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే తప్పు బబ్బుదే ఉంది, కాకపోతే ఆయన కవర్ చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. కావాలంటే రేపు పొద్దున ఆయన దగ్గరకు పోయి మీరు రండి, మీరు వచ్చి అడుగుతుంటే అడగండి. నేను ఆయన ముంగట్టే అడిపిస్తాను ఏం జరిగిందని. అవునాయన, నువ్వు ముంగడ తీసుకెళ్ళి అడిగిపిస్తావు, ఆయన చెప్తాడు. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ దాంట్లోని ఈ రోజు చూసిన, నిన్న చూసుంటే నిన్ననే అడుగుతుండే, ఈ రోజు ఇర్ఫాన్ దాంట్లో చూసిన, ఫ్యామిలీ దాంట్లో ఈ రోజే చూసిన. జర నిన్న నేను బిజీగా ఉండే, నేను అసలు నేను ఏమి చూడలేదు. చూస్తే ఎట్లా ఉందంటే ఆయన అంతలో ఆయన వచ్చినట్లేదు, వీడేదో ఆయన తీసుకుపోయి ఈడిదే మిస్టేక్ ఉన్నట్టు. ఏదైనా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పని వాళ్ళు అడుగుతున్నా కూడా ఆయన సీరియస్ అయిపోయి నేను కెమెరా ముందు మాట్లాడను, కెమెరా లేనప్పుడు చెప్తా అంటున్నాను కదా. అంటే ఏంది మరి అక్కడ? ఆంటీ నేను చెప్పేది ఇలాంటి వాళ్ళ తప్పు లేదు అన్న. ఇగో మా అమ్మ ఏమంటుంది తెలుసా, ఇప్పుడు విజయ్ అన్న శ్యామని అడిగింది అన్న, తప్పు ఎవరిది నీదా బబ్బు అందా అంటే ఏమంటారు, శ్యామన్ ఏమన్నాడు, ఇమ్రాన్ అన్న కూడా అడిగి సరేనా ఇమ్రాన్ అన్న అడిగితే కూడా వాడుకో మరి మాట్లాడుకొని క్లారిటీ చెప్తా. మరి నేను అడుగుతున్నా కదా అన్న, నాకు ఇట్లా నూకకు తెలుసా అసలు ఆ వీడియోలో ఏముందంటే విజయ్ శ్యామన్ అడిగిండు, ఇమ్రాన్ కూడా అడిగిండు. అయితే విజయ్ అడిగినప్పుడు ఏం చెప్పిండంటే శ్యామన్న విజయ్ ఏమని అడిగిండు, నీది తప్పుందా బబ్బు గాంధీ తప్పుందా అంటే శ్యామన్ ఏమంటుండు, ఇవన్నీ వీడియో లేనప్పుడు అడుగు అప్పుడు చెప్తా అన్నట్టు అని అన్నాడు. సరే ఇను, అట్లా అంటే ఏం డౌట్ వస్తుంది అన్న, అట్లా అంటే ఏం డౌట్ వస్తుంది, ఒక మాట చెప్పు. అయితే మా అమ్మ అట్లే అనుకుంటుంది, అర్థమైంది. నేను దానికి ఒక్కదానికి భయపడట్లేదు. ఇప్పుడు ఏంది నెత్తి వాపు వచ్చింది అంటున్నారు, చేతికి ఏమో అయిపోయింది అంటున్నారు. ఏమైనా అయితే ఎవరు బదలమవుతారు? అరే ఆంటీ మీరు వచ్చి అడగండి ఆంటీ, రేపు పొద్దున్న రండి. నేను మామూలుగా అడిగితే కాదు కదా. ఇప్పుడు ఏం వీళ్ళు వీడియోలలో అట్లా చెప్పినాను, మామూలుగా అడగమంటే ఎట్లయితుంది? నువ్వు వీడియో పెడతావా? నువ్వు వీడియో పెట్టి అడిగిపిస్తానంటే చెప్పు. అక్కడ కూడా ఆయన కవర్ చేసినట్టు మాట్లాడితే మరి ఇన్ని దంపుతాం అలా. నా కొడుకు బద్నాం అవుతున్నాడని బాధ నాది. ఒకప్పుడు అన్ని ఎలాగా అభిమానించేటలో ఇప్పుడు ఒక్కొక్కరు తిడుతుంటే ఆ బాధ మరి నాకే ఉంటది. కాబట్టి నేను ఇంత గట్టిగా ఒరుకుంటా అడుగుతున్నాను. కాదంటలేనంటే ఒక మాట వినండి మీరు. నేను చెప్పేది ఉంటా వినాలి కదా. మీరు చూడలేరు కదా, అక్కడ ఉన్నది మేము ఇద్దరమే కదా. అసలు ఏం జరిగింది మా ముగ్గురికే తెలుసాడా. మరి ఈ రోజు ఇర్ఫాన్ వీడియోలోని చూసాను నేను, నువ్వు ఆయన శ్యామ అంటున్నాడు కదా, ముందు నుంచి కట్టప్పలేడు తర్వాత వచ్చిందని అంటున్నాడు కదా. ఆంటీ నేను వేప చెట్టు కాడ కొంచెం దూరంలో ఉన్నా అన్న, ఫస్ట్ మన ఇద్దరేమో అన్నామన్నా. అదే చెప్తున్నారా, ఇంటలే మమ్మీ ఒరుడు మీద ఉంది.
సరే నేను నీకు చేస్తావు మీతో మాట్లాడి మీతో ఇది ఎటువంటి చుట్టూ తిప్పి ఈడినెత్తి మీదకే తెస్తారు కానీ అందరూ ఎప్పుడు అది ఎట్లా అయిపోతుందంటే ఇగో కట్టప చెప్తారు వింటావా, టీంలో ఉన్న వాళ్ళు అందరూ బబ్బుగాడి కన్నా చిన్నోళ్ళు, బబ్బు అందరికన్నా పెద్దోడు. సో ఏ తప్పు ఉన్నా బబ్బుగాడి వల్ల జరుగుతుంది. మీరు అందరూ చిన్నపిల్లలు కాబట్టి మీరు తెలియజేస్తారు. ఆంటీ నా 1% ఉంది. సరే పెట్టే కట్ అయిపోయింది కదా ఆల్రెడీ. 1% ఉందంట స్విచ్ ఆఫ్ అయ్యేది. ఇప్పుడు అర్థమైంది కదా ఎవరిది మిస్టేక్ అనేసి. అమ్మా ఈయన చెప్పిండమ్మా, కానీ ఇప్పుడు దెబ్బ తాకిన ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చూసిన అర్థమైతే ఎవరు తప్పు. అక్కడ ఎట్లా ఉండేది, నాకు సామెతలు రాగానే చెప్తా. సామెత కాదు మమ్మీ, ఇప్పుడు చూసి మనం కూడా పెట్టినాం కదా వీడియో, వాళ్ళకి అర్థమవుతుంది మమ్మీ. ఎందుకు అట్లా వరుతున్నావు? వరుతూనే ఇంకా పిచ్చిలు వేస్తాను నేను ఎంత చక్కగా ఉందో వరుతున్నావు. ఒక్కొక్కరు అక్కడ అడుగుతుంటే జనాలకు కూడా తెలియాలి కదా. కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నారు, అందరికి ఆల్రెడీ తెలుసు. ఇట్లా మాట్లాడుతున్నారా? నువ్వు ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఒక్కసారి ఇలా పోతుంటే నాకు బాధ అనిపించదా? ఆ మంచి పేరు తెచ్చుకోవడానికి నీ కష్టమే కదా, నా కష్టం కూడా ఉంది కదా. నువ్వు ఇంకోసారి ఇట్లలో ఇరకకు. ఏది చెప్పినా ఇమ్రాన్ అన్నకు చెప్పి చెయ్యి. ఆడకి ఏది చెయ్యాలన్నా కూడా, ఎవరికి బండి ఇయ్యాలన్నా ఏదన్నా నువ్వు తీయాలన్నా ఇమ్రాన్ చెప్పే చెయ్యి. ఇలాంటి తలకాయ నొప్పులు నాకు పెట్టకు. నిన్ను ఎవరైనా ఒక మాట తిట్టినా నాకు బాధ అనిపిస్తుంది. నీ వల్ల ఎవరికి ఏ హాని జరగొద్దు, ఎవరి వల్ల నీకు ఏమైనా కూడా నేను తట్టుకోలేను. సరే మమ్మీ. సరే మమ్మీ అంటే కాదురా, నాకు నువ్వు చూడు ఒకసారి. నువ్వు చూడలేదు, నువ్వు చూస్తే మాట్లాడతావు. చూస్తా అన్నప్పుడు చూస్తా.